కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 5 గుడ్లు తీసుకుంటున్నాను. అవి వేరే గిన్నెలోకి చెదరగొట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత గుడ్లు వేసేసుకోవాలి. 1 నిమిషం మగ్గనివ్వాలి. 1 నిమిషం అయ్యాక కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం మగ్గనివ్వాలి. అప్పుడే ముక్కల కింద వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కోడిగుడ్డు ఉక్కిరి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ఎలాగున్నది కామెంట్లో పెట్టండి. ఉక్కిరి రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి.